హాయ్ అందరికీ. పెరట్లో పూలు కోస్తున్న వసుధ 16 తన కూతురు అమృత అమ్మ అంటూ ఆనందంగా అరవడంతో తుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది. పరిగెత్తుకుంటూ వస్తున్న అమృత మొహంలోని ఆనందం, ఏదో సాధించానన్న మెరుపు ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతిలోని పూలగిన్నెను పక్కన పెట్టి, ఏంటి తల్లి అంత ఆనందంగా ఉన్నావు అన్న తల్లి మాటకు ఆయాసపడుతూ, అమ్మా మరి నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, స్కూల్ ఫస్ట్ కూడా వచ్చానమ్మా అంటూ ఆనందంగా చెప్పింది అమృత. కూతురు చెప్పిన మాట విని మురిసిపోతూ, నాకు తెలుసమ్మా నీ గురించి, నువ్వు తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతావని అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుంది వసుధ. ఇంతకీ అన్నయ్య సంగతి ఏమైందో, ఈసారైనా వాడు గట్టెక్కాడో లేదో అంటూ గేటు వైపు చూసేసరికి వేలాడిన మొహంతో కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు వసుధ కొడుకు ప్రసాద్. తోటకూర కాడలాగా వేలాడిన కొడుకు మొహం చూడగానే వసుధకు విషయం అర్థమైంది. చదువు మీద ఎంత మాత్రం శ్రద్ధ పెట్టని కొడుకు మీద కోపంతో, ఏం బాబు ఈసారి కూడా పరీక్ష కొండెక్కిందా అంటూ అడిగింది. అవునమ్మా, మ్యాథ్స్లో 5 మార్కులు తగ్గాయి అంటూ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఆ 10th క్లాస్ పూర్తి చేయడానికి వీడు ఇంకా ఎన్నిసార్లు దండయాత్రలు చేయాలో ఏమో అనుకుని నిట్టూరుస్తూ, నువ్వు లోపలికి రా అమృత, నీ నోరు తీపి చేస్తాను అంటూ వంటగదిలోకి తీసుకెళ్లి స్వీట్ తినిపిస్తున్న తల్లితో, అమ్మా నాకు ఇంకా పై చదువులు చదువుకోవాలని ఉంది అంటూ చిన్నగా చెప్పింది అమృత. కూతురి మాటకు, నీకు చదువుకోవాలనున్నా నాకు చదివించాలనున్నా ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయం మీ నాన్నగారిదేగా తల్లి, అంతా ఆయన ఇష్టమే. నిన్ను ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. ఇంకా పై చదువులంటే ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదమ్మా అంది వసుధ. అమ్మ ప్లీజ్ అమ్మా, ఎలాగైనా సరే నువ్వే నాన్నగారిని ఈసారికి ఒప్పించమ్మా. నన్నేమి ప్రైవేట్ కాలేజీలో చదివించద్దమ్మా, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకుంటాను. పోనీ నేను కాలేజీకి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేకపోతే ప్రైవేట్గా అయినా సరే ఇంట్లోనే ఉండి చదువుకుంటాను. నాన్నగారితో చెప్పమ్మా అంటూ చదువు మీద ఇష్టంతో మాట్లాడుతున్న కూతురి మాటలకి అప్రయత్నంగానే వసుధ కళ్ళు వర్షించాయి. వసుధ భర్త ప్రభాకరం, వారిది మధ్యతరగతి కుటుంబం. ఊర్లో పెద్దల నుండి వచ్చిన ఒక చిన్న ఇల్లు, ఎకరం పొలం మాత్రమే వారికి ఉన్న ఆస్తిపాస్తులు. ప్రభాకరం ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తాడు. భర్తకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఉన్నంతలో ఇంటిని నడుపుకు వస్తుంది వసుధ. వీరికి మొదటి సంతానం కొడుకు ప్రసాద్, రెండవ సంతానం కూతురు అమృత. కొద్దిగా పాతకాలపు ఆలోచనలో కలిగిన ప్రభాకరం, కొడుకు ప్రసాద్ ముందు ముందు రోజుల్లో తమను ఉద్ధరిస్తాడని, కూతురు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుందనే అపోహతో మొదటి నుంచి కొడుకుని ఎక్కువగాను కూతుర్ని తక్కువగాను చూడడం మొదలుపెట్టాడు. కూతురు అమృతను మొదటి నుంచే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ వచ్చాడు. కొడుకు ప్రసాద్ను ఉన్నంతలో తన శక్తి మేరకు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ కొడుక్కి ఏ విషయంలోనూ ఎలాంటి లోటు రాకుండా చూసుకునేవాడు ప్రభాకరం. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అమృత చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. కొడుకు ప్రసాద్ మాత్రం పక్క ఊర్లోని ప్రైవేట్ స్కూల్కి ప్రతిరోజు స్కూల్ బస్సులో వెళ్ళి వచ్చిన 4 సంవత్సరాలుగా 10th క్లాస్ పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. ఇంత జరుగుతున్నా కూడా కొడుక్కి చదువుకు బుర్రకి ఎక్కకపోయినా సరే భవిష్యత్తులో తమను పోషించవలసిన వాడు కొడుకు కాబట్టి వాడి చదువుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభాకరం సిద్ధంగా ఉన్నాడు. అమృత తన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తమ తండ్రితో ఎంతో చనువుగా సంతోషంగా ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపడేది అమృత. తండ్రితో కూతురు ఇంత చనువుగా స్నేహంగా కూడా ఉండొచ్చా అని ఆశ్చర్యంగా చూసేది. దానికి కారణం తన తండ్రి తనని ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. తనకు ఎప్పుడు ఏం కావాలన్నా తల్లితో చెప్పుకోవడమే అమృతకి చిన్నప్పటి నుంచి అలవాటు. మొత్తానికి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చి పై చదువులు చదువుకోవాలనే తన కోరికను తండ్రి ఒప్పుకోలేదు. దీన్ని ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. ఇంకా పై చదువులు చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదువుకున్న సంబంధాలు బోలెడంత కట్నాలు పోసి తీసుకురావాలి. నా వల్ల కాదు, ఏదో దీని అదృష్టం బాగుండి
కానీ కట్నం లేకుండా ఉత్త పిల్లనిస్తే చాలని ఒక సంబంధం వచ్చింది. మంచి సంబంధం. రేపే వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండు అంటూ భార్యతో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకరం. తండ్రి తల్లితో చెప్పిన ప్రతి మాట అమృత చెవిన పడింది. ఆ ఇంట్లో తన తండ్రి మాటకు ఎదురు చెప్పే ధైర్యం తన తల్లికే లేదు. ఇక తను మాత్రం ఏం చేస్తుంది? ఈ అమ్మాయి చక్కగా చదువుతుంది. కష్టపడి చదువుకుంటే జీవితంలో ఖచ్చితంగా మంచి స్థాయికి వస్తుంది అన్న స్కూల్ టీచర్ల మాటలు అమృత చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే ఆమె కళ్ళు మాత్రం విరామం లేకుండా వర్షిస్తూనే ఉన్నాయి. అనుకున్న ప్రకారం తండ్రి నెల రోజుల్లోనే అమృతకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశాడు. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. చేతిలో పుస్తకాలతో కాలేజీకి వెళ్లాలని కళ్ళు కన్న అమృత తెల్ల చీర కట్టుకుని పాల గ్లాసుతో భర్త గదిలోకి బెరుకుగా అడుగుపెట్టింది. అమృత అనే పేరు ఎంత బాగుంటుందో, తన రూపం కూడా చూడగానే ఎలాంటి వారినైనా ఆకర్షించేంత అందంగా ఉంటుంది. అందుకే అమృత అత్తింటివారు కానీ కట్నం ఇవ్వకపోయినా తనని ఏరి కోరి కోడలుగా చేసుకున్నారు. ఎదురుగా పాల గ్లాస్తో వణుకుతున్న చేతులతో నిలబడిన అమృత భయాన్ని గమనించిన తన భర్త ఆకాష్ తన చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి అమృతను మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టాడు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. పెళ్లి పీటల మీద నుంచి అమృతను గమనిస్తున్న ఆకాష్, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు. వెంటనే నీళ్లు నిండిన కళ్ళతో ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది అమృత. అంత అందమైన కళ్ళు కన్నీటితో నిండి ఉండడాన్ని గమనించిన ఆకాష్ అమృత కళ్ళు తుడుస్తూ, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగేసరికి చిన్న పిల్లలాగా, నాకు చదువుకోవాలనుంది అంటూ ఏడుస్తూ చెప్పింది అమృత. అలా ఏడుస్తూ నాకు చదువుకోవాలని ఉందని భార్య అడగడం ఆకాష్కు ఎంతో క్యూట్గా అనిపించింది. ఒక చిరునవ్వు నవ్వి, ఓస్ ఆ మాత్రానికి ఏడుస్తారా ఎవరైనా? నీకు నిజంగా చదువుకోవాలనుంటే చదువుకో అన్నాడు ఆకాష్. భర్త నోటి వెంట ఆ మాట వినగానే పట్టరాని ఆనందం వచ్చేసింది అమృతకు. తన మనసులోని కోరికను చెప్పగానే అర్థం చేసుకున్న భర్త ఆ క్షణం తనకు ఎంతో ఆప్తుడిగా అనిపించాడు. ఆనందంతో తన భర్తను చుట్టేసింది అమృత. మరోవైపు పెళ్లి చేసి పంపడంతో కూతురు పట్ల తన బాధ్యత పూర్తయింది అనుకున్న ప్రభాకరం కూతురు మాటిమాటికి పుట్టింటికి రాకూడదని, కష్టమైన సుఖమైన ఆడపిల్ల అత్తవారింట్లోనే ఉండాలని నిర్ణయించి అమృత రాకపోకలను పూర్తిగా నిలిపివేశాడు. ఒకవైపు చదువు ఏమాత్రం వంటపట్టని కొడుకు ప్రసాద్తో డిగ్రీ పూర్తి చేయించి తనకున్న కొద్దిపాటి పలుకుబడితో పట్నంలో కొడుక్కి ఒక చిన్న ఉద్యోగం వేయించేసరికి ఊరిలో తనకున్న ఎకరం పొలం, చిన్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది ప్రభాకరం. ఆస్తి పోయినా భవిష్యత్తులో తమని చూసుకోవాల్సిన కొడుకు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాడు అన్న ధీమా కలిగింది ప్రభాకరానికి. పట్నంలో ఉద్యోగంలో చేరిన ప్రసాదు కొద్ది రోజులకే అక్కడ తనతో పాటు వర్క్ చేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పా పెట్టకుండా ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకు చేసిన పని ప్రభాకరానికి ఏమాత్రం మనస్కరించకపోయినా జరగాల్సింది కాస్త జరిగిపోయింది కాబట్టి ఇక తన కొడుకుని తిట్టినా ప్రయోజనం ఏమీ ఉండదని, అసలే కొడుకు మీద నమ్మకంతో కూతుర్ని దూరం చేసుకున్న తమకు ఈ వయసులో ఆధారం అనుకున్న ఒక్క కొడుకు కూడా దూరమైపోతే తమ పరిస్థితి ఏమిటో అనే ఆలోచనతో పొంగి వస్తున్న కోపాన్ని మనసులోనే అదిమిపెట్టి కొడుకుని కోడల్ని ఆశీర్వదించాడు ప్రభాకరం. ఉద్యోగరీత్యా ప్రసాద్ భార్య పావనితో పాటు పట్నంలోనే కాపురం పెట్టాడు. ప్రసాద్ కన్నా పావని ఉద్యోగం కాస్త పెద్దది కావడంతో దానికి తోడు తన పుట్టింటి వారు చేసిన ఆర్థిక సాయంతో లోన్ తీసుకుని పట్నంలోనే ఒక ఫ్లాట్ కొంది పావని. మరోవైపు వయసు రీత్యా ఇక ఉద్యోగం చేయలేక కొడుకు దగ్గరికి ఉందామనే ఉద్దేశంతో ప్రసాద్ దగ్గరకు చేరారు ప్రభాకరన్ దంపతులు. ప్రసాద్ భార్య మాటకు ఎదురు చెప్పడు. ఆ ఇంట్లో ఏ విషయంలోనైనా పావనిదే చివరి నిర్ణయం. పైగా భర్త కన్నా ఎక్కువగా సంపాదించడం, దగ్గరగా ఉన్న బోలెడంత బంధువర్గం, పావనికి కొండంత అండ. ప్రభాకరానికి ఒకప్పుడు ఉన్న కోపం, ఆవేశం ఇప్పుడు లేవు. చాలా విషయాల్లో ఆయనకి నచ్చకపోయినా సర్దుకుపోని ఉంటున్నాడు. కోడలి చీత్కారాలు అప్పుడప్పుడు తమ చెవిన పడుతున్నా విని వినబడినట్టు కాలం గడుపుతున్నారు వేరే దారి లేని ప్రభాకరన్ దంపతులు. ఒకరోజు సాయంత్రం కోడలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి భర్తకి భోజనం వడ్డిస్తుంది వసుధ. అది చూసిన కోడలు కోపంగా, రోజంతా కష్టపడి పనిచేసే వాళ్ళమైన మేము ఇంట్లో తీరిగ్గా తిని కూర్చునే మీరు తినగా మిగిలిన ఎంగిలి తిండి తినాలా? ఆ మాత్రం మేము తినే వరకు ఆగలేకపోతున్నారా అంది.
కోడలు మాటలకు మనస్సు చివుక్కుమన్న వసుధ, ఏం మాటలమ్మా అవి? చిన్నంతరం పెద్దంతరం లేదా? ఆయనకి బీపీ షుగర్, టైంకి తినకపోతే ఇబ్బంది అవుతుందని భోజనం పెట్టాను. మీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడానికి మీరు ఏ రోజు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. అయినా ఇంటి కోడలికి అంత నోటి దురుసుతనం పనికిరాదు అంది కోపంగా వసుధ. ఓహో, విషయం అంతదాకా వచ్చిందా? మీ సంగతి చెప్తానుండండి అంటూ కోపంగా గదిలోకి వెళ్ళి భల్లున తలుపేసుకుంది పావని. మర్నాడు ఉదయం భర్తతో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మాత్రం మీ అమ్మ నాన్నలు నా ఇంట్లో ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. భార్య మాటలకు ఎదురు చెప్పలేని ప్రసాద్ అమ్మా నాన్నలను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని నిర్మోహమాటంగా చెప్పేశాడు. కొడుకు మాటలకు ఏదో చెప్పబోతున్న భార్యను వారించి మౌనంగా భార్యని తీసుకుని బయటకు వచ్చేశారు ప్రభాకరం. భార్యాభర్తలిద్దరూ నిస్సహాయంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక పార్కులో కూర్చున్నారు. చాలాసేపు అక్కడ కూర్చున్నా వారికి ఎటు పోవాలో ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. పోనీ ఊరు వెళ్ళిపోదామా అంటే కొడుకు మీద నమ్మకంతో ఉన్న పొలంతో పాటు ఇంటిని కూడా అమ్మేశాడు. అలా నిస్సహాయంగా కూర్చున్న ప్రభాకరం కంటికి దూరంగా వృద్ధాశ్రమం బోర్డు కనిపించింది. మసకగా ఉన్న తన కళ్ళను తుడుచుకుని మరొకసారి తీక్షణంగా చూశాడు. అది వృద్ధాశ్రమం బోర్డే. దాంతో కాస్త ప్రాణం లేచి వచ్చి భార్య చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లారు. అలా చివరికి ఆ దంపతులకు అక్కడ చోటు దొరికింది. ఒకరోజు ఆశ్రమానికి తమ కొడుకు పుట్టినరోజు సందర్భంగా అక్కడున్న వారికి బట్టలు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవ్వడానికి వచ్చారు ఒక జంట. బట్టలు ఇవ్వడానికి వీరి దగ్గరకు వచ్చిన ఆమె, అమ్మా, నాన్నగారు మీరా ఇక్కడున్నారేంటి అంటూ పిలిచింది. ఉలిక్కి పడినట్టుగా ఒక్కసారి ఆమె ముఖంలోకి చూశారు ప్రభాకరన్ దంపతులు. కూతుర్ని గుర్తుపట్టిన వసుధ, అమ్మా అమృత, నువ్వా? ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, ఎంత మారిపోయావో అంది అమృత మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఇదేంటమ్మా మీరిక్కడున్నారు అన్న కూతురి ప్రశ్నకు, మీ అన్నయ్య పుణ్యమా అని మాకు ఈ గతి పట్టిందమ్మా అంది వసుధ. తన తల్లిదండ్రుల గురించి, అన్నగారిని గురించి పూర్తిగా తెలిసిన అమృత వారిని మరింకేమీ ప్రశ్నించలేదు. పక్కనే ఉన్న భర్తతో, ఏమండి, మా అమ్మా నాన్నలను మన ఇంటికి తీసుకువెళ్దామండి అంది. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అమ్మో? తప్పకుండా, నీ ఇష్టం అన్నాడు ఆకాష్. అమృత తన కొడుక్కి అమ్మమ్మ, తాతయ్య అంటూ తన అమ్మా నాన్నలను పరిచయం చేసింది. మనవడిని ఎత్తుకుని మురిసిపోయింది వసుధ. అమ్మా, నాన్నగారు పదండి మన ఇంటికి వెళ్దాం అంది అమృత. తల్లిదండ్రులు ఇద్దరిని కారులో కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చూసిన కూతురు ఇప్పుడు తన కళ్ళ ముందు దర్జాగా, ఇంత హుందాగా ఉన్న కూతురు ఒకరేనా అన్నట్టు నమ్మలేకుండా చూస్తుంది వసుధ అమృత వైపు. తల్లి చూపుల్లోని ప్రశ్నలను గ్రహించిన అమృత, అమ్మా, పెళ్ళైన తర్వాత ఆయన నన్ను చదివించారు. నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మా కష్టంతో పట్నంలోనే సొంత ఇల్లు, కారు, జీవితం చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ కూతురు చెప్పిన మాటలు వసుధ మనసుకు చాలా తృప్తిగా అనిపించాయి. కారు దిగి ఇంట్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్న తండ్రి వైపు చూసి, పదండి నాన్న అంది అమృత. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావమ్మా? కొడుకు మీద గుడ్డి నమ్మకంతో ఆ రోజు నీకు నేను ఎంతో అన్యాయం చేశాను. అలాంటిది ఇప్పుడు నీ ఇంట్లోకి నేను ఎలా రానమ్మా? అలా అనకండి నాన్న, మీరు నాకు జన్మనిచ్చారు. 16 సంవత్సరాలు పెంచి విద్యాబుద్ధులు చెప్పించి బంగారు లాంటి ఈయన చేతిలో నన్ను పెట్టారు. అంతకన్నా ఇంకేం చేయాలి? మీరు ఏమీ ఆలోచించకుండా లోపలికి రండి అంటూ ప్రేమగా తండ్రి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది అమృత. అలా హాయిగా ప్రేమ పంచే కూతురు, మంచివాడైన అల్లుడి చెంత మనవడి ఆటపాట్లతో ప్రభాకరం దంపతుల జీవితం ఆనందంగా సాగిపోతుంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.